హాయ్ అండి, నేను వెజిటబుల్ వాటర్ మొక్కలకి ఎలా తయారు చేసుకుంటున్నానో చూపిస్తున్నానండి. నేను ఇది సంవత్సరం నుంచి యూస్ చేస్తున్నాను. మొక్కలు చాలా గ్రోత్ ఉన్నాయండి, బాగున్నాయి. నేను పొద్దున్న ఫస్ట్ ఏం చేస్తాను, టీ తాగుతాం కదా, టీ తాగింది పట్టుకొచ్చి బకెట్లో పడేస్తానండి. అదే పిప్పి ఉంటుంది కదా. నెక్స్ట్ రైస్ వండుతాము. రైస్ వాటర్ ఇందులోనే, ట్యాప్ ఇక్కడే ఉంటుందండి. ఇక్కడ రైస్ కడిగేస్తూ ఉంటానండి, అందులోనే ఉంటుంది. నెక్స్ట్ కూరగాయలు కట్ చేస్తే పట్టుకొచ్చి ఇందులో వేసేస్తానండి. మధ్యాహ్నం స్నాక్స్, పిల్లలకి ఫ్రూట్స్ అయినా కట్ చేసినా అందులో వేస్తానండి. రాత్రి మిగిలిన అన్నం ఏమైనా ఉన్నా కూడా ఇందులో వేస్తాను. ఎలాగో రైస్ వాటర్ వేస్తే చాలా మంచిది అంటారు కదండి, అందుకని రైస్ కూడా ఇందులోనే వేసేస్తాను. అలా మిగిలినవన్నీ వేసేసి చక్కగా మ్యాగ్నేట్ చేస్తానండి. ఈరోజు రేపు 2 days 24 hours ఉంచుతానండి. అంటే 2 రోజులు కలిపి అట్లా వేసుకుంటే మంచిగా అవుతుందండి. ఎక్కువ రోజులు ఉంచకూడదు, మళ్ళీ పురుగులు ఏమన్నా పడతాయి. సో 1 day ఉంచవచ్చు లేదా 2 days ఉంచవచ్చు అండి, అంతకు మించి ఉంచకూడదు. 24 hours అయ్యాక మంచి ఫెర్టిలైజర్ తయారవుతుందండి. సో దీన్ని స్ట్రైనర్తో చక్కగా వడగట్టేస్తానండి. నేను ఎప్పుడూని బకెట్కి ఇట్లా పెడతాను ఆనుకునేలాగా. ఇట్లా మగ్గుతో పోసేస్తానండి. వన్ డే ఉంచింది, స్మెల్ ఎక్కువ రాదండి. ఇలా మొత్తం ఈ బకెట్లో అదంతా నీట్గా అందులో వేసేస్తాను. మిగిలింది ఇలా కవర్లో పోస్తానండి. అంతా ఇక్కడ ఒక కవర్ పెట్టుకుంటాను, లేదా డైరెక్ట్గా పెద్ద డస్ట్బిన్ ఉంటుందండి, పెయింట్ డబ్బా లాంటిది, అందులో వేసేస్తానండి. డైరెక్ట్గా ఆ డబ్బాలోనే వేసేస్తాను. అప్పుడు నెక్స్ట్ డే ఆ డబ్బా క్లీన్ చేసేస్తానండి, స్మెల్ అది రాకుండా. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే దాకా దాన్ని యూజ్ చేయలేం కదండి. సో ఇంత ఈజీగా ఫెర్టిలైజర్ తయారు చేసుకోవచ్చండి ఇంటి దగ్గరే. ఎటువంటి మెడిసిన్స్ మొక్కలకి వేయక్కర్లేదు. సంవత్సరం అయ్యాక మట్టి పాడైపోతుంది అన్న సెక్షనే లేదండి. ఎందుకంటే మనం డైలీ ఫెర్టిలైజర్ వేస్తున్నాం కాబట్టి మనం మట్టి 1 year అయ్యాక మార్చాల్సిన పనే లేదండి. అది కూడా మనకి మనీ కలిసి వస్తుంది. సో ఆ విధంగా మొక్కల గ్రోత్ చాలా బాగుంటాయండి. మీరందరూ కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.